అందరికి నమస్కారం. ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో మా సొంత గ్రామం అయిన మంగంపల్లి గ్రామంలో నేను ఓటకు ఉపయోగించుకోవడం జరిగింది. అన్ని పోలింగ్ బూతులు కానీ నిన్నటి వరకు జరిగిన ప్రచార కార్యక్రమంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లు గెలవబోతున్నాం. మేము కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా వనపర్తి నియోజకవర్గంలో పోలైన ఓట్లలో దాదాపు 65-66% పోల్ అవుతుంది అనుకుంటున్నా. దానిలో 60 నుంచి 65% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయి. పెద్ద మెజార్టీ, మొన్న నాకు వచ్చిన మెజార్టీ కంటే డబల్, దానికంటే ఎక్కువ రాబోతుంది. ఇక్కడ గౌరవ మల్లురవి గారికి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అందరూ ఎవరిని కదిలించినా కూడా నేను చాలా బూతులు తిరిగి వచ్చిన అందరూ కాంగ్రెస్ పార్టీకి మేము ఆశీర్వదిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మేము ఓట్లు వేస్తున్నామని చెప్పారు. దాంతోపాటు మిగిలిన ఆ పర్సెంటేజ్ అయితే ఉందో అది బీజేపీలు బీఆర్ఎస్లకు ఎవరికి ఎక్కువ సెకండ్ స్థానానికి, రెండో స్థానానికి వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే వనపర్తి నియోజకవర్గంలో కానీ బయట కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ అసలు పోటీనే లేదు. ఆ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వాళ్ళకు అవినాభావ సంబంధం ఉంది, పేవికాల బంధం ఉంది. గౌరవ మా సీఎం గారు చెప్పినట్లు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని ప్రజలు కన్ఫ్యూజన్లు ఉన్నారు. వనపర్తిలో అయితే చాలా కన్ఫ్యూజన్లు ఉన్నారు. ఈ పాత సిస్టమ్, పాత వ్యవస్థ, కొంతమంది ఈ పగలపూట ఒకటి, రాత్రిపూట ఒకటి అన్ని వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ చేస్తుందా, బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నారు. జూన్ 2 నాడు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీల ఈ సంబంధం వాళ్ళకు అండర్స్టాండింగ్ ఏముందో జూన్ 4 రోజు కౌంటింగ్ జరగబోతుంది. ఆ రోజు వాళ్ళిద్దరికి ఏం సంబంధం ఉన్నది ప్రజలు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి మేము చెప్పిందే నిజమవుతుంది. కాబట్టి జూన్ 4 రోజు మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 సీట్లు గెలవబోతున్నాం.